ఏపీలో వరి ధాన్యం అమ్మడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం సేకరించే పౌర సరఫరాల సంస్థ అధికారులు తేమ శాతం సాకుతో రైతులను బెదరగొడుతున్నారు. సకాలంలో తగినన్ని గోనె సంచులు అందించడం లేదు. ధాన్యం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వారం రోజులుగా దిత్వా తుఫాను హెచ్చరికలతో నూర్పి ఆరబోసిన ధాన్యం తడవకుండా కొందరు రైతులు టార్పాలిన్లు కప్పి నానా తిప్పలు పడ్డారు. తుఫాను బలహీనపడిందన్న సమాచారంతో మరికొందరు వరి కోతలు చేపట్టారు. అయితే తడిగా ఉంటే కొనలేమని క్షేత్రస్థాయి సిబ్బంది వారిస్తున్నారు. కోతలకు మరికొన్ని సమయం ఆగాలని, బాగా ఆరిన ధాన్యాన్ని తేవాలని తేల్చి చెప్తున్నారు. వాతావరణంలోనే తేమ అధికంగా ఉండడంతో ధాన్యం ఆరబోసినా అది పూర్తిగా పోవడం లేదు. మరోవైపు ధాన్యం కాటాలేసి 3 రోజులైనా లోడెత్తడానికి లారీలు లేవని రైతు సేవా కేంద్రాల సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వం ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తోంది కదా అని అడిగితే రేపో మాపో వస్తాయంటూ దాటవేస్తున్నారు. లారీలు వచ్చేదాకా ఆగలేకపోతే మీరే బండ్లు తెచ్చుకోండి అంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ క్రాప్ నియమాలు, తేమ శాతం నిబంధనలు అధిగమించి ఎఫ్సీఐకు ధాన్యం అమ్మడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. అయితే ధాన్యం అమ్మిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అవుతూ ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.